వద్దా? ప్రభుత్వ కాలేజీ ముద్దా? ఈరోజు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వ కాలేజీ ముద్దు అనే నినాదంతో మనమందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా దీనికి వ్యతిరేకంగా పీపీపీ విధానం వ్యతిరేకంగా మనమందరూ కూడా ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ యొక్క ర్యాలీకు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా తరలివస్తున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ వాళ్ళు కూడా, ఎవరైతే టీడీపీ పార్టీ సింపథైజర్స్ ఉండారో వాళ్ళందరూ కూడా ఈరోజు పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి, లేదు ఈ యొక్క ప్రైవేటీకరణ ఏదైతే చేయడానికి, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడానికి వెళ్తున్నారో చంద్రబాబు నాయుడు గారు, అది కరెక్ట్ కాదు, అది ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. ఎందుకంటే కరోనామైన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది పసిగట్టి మరీ ముఖ్యంగా 17 మెడికల్ కాలేజ్ కేంద్ర సాయంతో తీసుకొని రావడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ
ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు బీద ప్రజలకు కూడా అందుబాటులో ఉండే రకంగా ఒక వైద్యాన్ని తీసుకొని రావాలనేది ఆయన సంకల్పం. ఆ రోజు నబార్డ్ సహాయంతో సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెంట్ ఫండ్స్తో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 8,000 crores అబౌవ్ ఈ 17 మెడికల్ కాలేజ్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తిగా 3,000 crores మనం ఖర్చు పెట్టి ఈ యొక్క మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని మనం చేపట్టినాం. అయితే ఎలక్షన్ టయానికెల్లా 5 మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వచ్చినాయి. అంటే ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్న ప్రజల మనోభావ వ్యతిరేకంగా ఇవన్నీ ప్రైవేటైజేషన్ చేయాలి, 1 ఎకరాన్ని 100 రూపాయలకి అమ్మాలి అని ఆయన ఏదైతే తాపత్రయపడుతున్నారో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కసారి ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతే ఇన్పేషెంట్కు ఛార్జెసే, ఓపీడీకు ఛార్జెసే, ట్రీట్మెంట్కు ఛార్జెసే, అదేవిధంగా సర్జరీకు ఛార్జెసే, ఆఖరికి మెడిసిన్స్ తీసుకోవాలన్నా కూడా ఛార్జెస్ వేస్తుంటారు. ఇట్లా చేసిన పరిస్థితిలో బీదోళ్ళకి పేదోళ్ళకి నిజంగా బీపీఎల్ వాళ్ళందరికీ కూడా అన్యాయం అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పీపీపీ విధానం వద్దు అని చెప్తున్నారు. గతంలో ఉత్తరాఖండ్లో అదేవిధంగా గోవాలో కూడా ఈ పీపీపీ విధానం చేయాలంటే ఆడ ప్రజలందరూ కూడా తిరుగుబాటు పడితే వద్దు అని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ విధానం అనుసరించినారు. అయితే ఈరోజు ఇన్ని ర్యాలీలు పెట్టినా, ఇంత కోటి సంతకాల సేకరణ ప్రోగ్రాం చేసి గవర్నర్ దగ్గర తీసుకొని వెళ్తామని చెప్పినా కూడా ఆర్బీఎఫ్ ఇచ్చినారు. అంటే వాళ్ళు అప్పుడే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పి ఇచ్చినారు. ఇది కరెక్ట్ కదా? అంటే ఫస్ట్ ఫేజ్లో పులివెందల మెడికల్ హాస్పిటల్, పాడేరు మెడికల్ హాస్పిటల్, మన పెనుకొండ అయితే 2వ ఫేజ్లో పెట్టినారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. ఎందుకంటే 2,450 మెడికల్ సీటు ఇప్పటిదాకా కోల్పోయినాం. అంటే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళందరూ కూడా మనకి ఇది శాంక్షన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు వద్దు అని లెటర్ రాయడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ఎందుకంటే ఎంతోమంది పేద పిల్లలు మెడికల్ డాక్టర్స్ అయ్యే ఒక పరిస్థితి కోల్పోతున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఒక్క మెడికల్ హాస్పిటల్లో గవర్నమెంట్ కింద వస్తే అక్కడ ఒక నర్సరీ అంటే నర్సింగ్కు కూడా సంబంధపరిచిన ఒక హాస్పిటల్ కానీ, అదేవిధంగా పారామెడికల్ సెంటర్ కూడా వస్తుంది. ఎక్కడెక్కడ మెడికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయని జగన్మోహన్ రెడ్డి గారు పసిగట్టి టోటల్గా ఒక మెడికల్ హబ్ అనేది తీసుకురావాలి. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కింద ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఆయన సంకల్పం. ఈరోజు మేమందరూ కూడా మన ఒక వాయిస్ వినపడించి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా మీరు దిగొచ్చి దీన్ని గవర్నమెంట్ కింద తీసుకురావాలి అని కోరుతున్నాం. ఈ యొక్క జిల్లాలో ఒక మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ కింద రావడం చాలా అవసరం. ఎందుకంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయినా కూడా పక్క రాష్ట్ర బెంగళూరు, కర్ణాటకలో పోవాలనే పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ ఈ యొక్క సత్యసాయి జిల్లాలో ఇక్కడే ఒక హెల్త్ మినిస్టర్ ఉన్నా కూడా ఆయన స్పందించడం లేదు. మన దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే, మన దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడ సవితమ్మ ఒక మినిస్టర్గా ఉంటూ ఆమె ఇంటి వెనకాల ఉన్న ఈ యొక్క మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేస్తుండగా ఒక్క మాట కూడా ఆమె మాట్లాడతలేదు. ఏంటి ఇక్కడ ప్రైవేట్ కింద తీసుకొని వచ్చి ఆడ కట్టే దాంట్లో కమిషన్ తీసుకోనాలి. అదేవిధంగా ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళకి ఎవరికైనా సొంత వాళ్ళకి దీన్ని కట్టపెట్టాలి అని ఆమె మనసులో ఉంది. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా మాట్లాడడం మనం అసలు చూడడం లేదు. సవిత, నీకు ఒకే మాట చెప్తున్నాం, నీకు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు పోయి అక్కడ ఆయనతో మాట్లాడేకి నీకు చేత కాదు అని నీకు అనిపిస్తే దయచేసి రాజీనామా పెట్టి మనతో నిలబడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ప్రజల ఒక వైద్యం ప్రజల హక్కు. కాబట్టి ఈరోజు నువ్వు వచ్చి మనతో నిలబడి పోరాటానికి నువ్వు మనం ఉద్యమం చేస్తాం. పెనుగొండ ప్రజలకి ఇది ఒక మంచి గిఫ్ట్గా కానుకగా ఇస్తాం. ఎందుకంటే బీద సాద ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచిది కావాలని ఈ ఉద్యమాన్ని మనము మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వ రంగంలోనే జరిగే మెడికల్ కాలేజ్ ముద్దు అనే నినాదంతో వెళ్తున్నాం. ఇప్పటికైనా దీని గురించి సవితమ్మ ఎక్కడైనా మాట్లాడకపోతే, స్పందించకపోతే నీ రాజకీయ సమాధి పర్మనెంట్గా కట్ అవుతామని చెప్పి ఆమెను హెచ్చరిస్తూ ఇప్పటికైనా దిగి రావాలి అని హెచ్చరిస్తూ జై జగన్, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు, చలో మెడికల్ కాలేజ్.
కాలేజ్